గీటు మంచిగా చూడుర్రే పిల్లగాండ్లో పండ్లకు మెత్తగా నాలుకకి తీయగా పానానికి సమ్మగా పట్ట బగల గంపెడంత నోరు గిలిచి తినబుద్ధి అవుతుంది. చిన్నోళ్ళకు పెద్దలకు నడిపోళ్ళకు బాగా నచ్చుద్ది. కళ్ళు గిలపకుండా గిటే చూడు. అందరూ తెల్ల కలర్ డబల్ రొట్టెలు వాడతారు కానీ నేనైతే బ్రౌన్ కలర్ బ్రెడ్ పట్టుకొని వచ్చాను. పిండితోని తయారు చేసిన బ్రౌన్ బ్రెడ్ ని మళ్ళీ పిసికి పిసికి మిసికిలా వారేసి పిండి చేసుకున్నాక ఇక అనుమానం చేయకుండా క్వాంటిటీకి తగ్గంత పాలు చక్కెర చల్లి 2 కోడిగుడ్ల ఈపులు వాళ్ళకొట్టి గింత అంటే గింతే బేకింగ్ సోడా చల్లి పిలేవర్ కోసం వెన్నీలా సుక్కలు అడిపి కరాంటికి పట్టించి ఎట్లా దింపుతారంటే నాశం నాశం కావాలి మళ్ళీ. ఇక పొయ్యి మీద పెంక వారిచి పెంక మీద చక్కెర వారిచి చక్కెర మిగిలిన నీళ్లు గుమ్మరించినట్టే అయితే మొత్తం కరిగి క్యారమిల్ తయారైతుంది. క్యారమిల్ మొత్తం ఒక డబ్బాల గుమ్మరించి అప్పుడు మిసికి పట్టుకుంది మీదికెళ్ళి గుమ్మరించి ఒక అర్ధ గంట సేపు లోపలేమిలా పెట్టుండ్రి. ఒక 15-20 నిమిషాలు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుర్రా పిల్లగాండ్లో చల్లగా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో దగ్గరలో బర్త్డేలో మర్చిపోయి కేకుల మీద దీపాలు పెట్టి 6 పైసా కంటే గిసోండి తయారు చేసుకొని కట్ చేయరా పిల్లగాండ్లో. ఇక ఇప్పుడైతే నాకు హ్యాపీ బర్త్డే చెప్పుండ్రి. పోయేటప్పుడుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి గంట కూడా మరవకూరి. ఇక బాదుకుంటారే పత్తా ఇక శనార్థ అందరికి.